1971లో పాకిస్తాన్ యుద్ధంలో మనం విజయం సాధించినప్పటికీ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన యొక్క పట్టుబడిన సైనికులను కానీ వారిని ఎవరిని విడిపించుకోకుండా సరైన న్యాయం జరగకుండా జరిగినటువంటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా కవ్వింపు చర్యలు చేపడుతూ కాశ్మీర్ ద్వారా ఏదో విధంగా ఉగ్రవాదాన్ని దేశంలో నలువైపులా వ్యాపింపజేయడానికి చేస్తున్నటువంటి ఆటంకాన్ని ఆపుతూ ఖచ్చితమైన గుణపాఠం నేర్పించాలని ఆనాటి ప్రియతమ ప్రధానమంత్రి వాజ్పేయి గారు సరైన గుణపాఠం చెప్పే విధంగా కార్గిల్లో వీర మరణం పొందినటువంటి సైనికుల యొక్క త్యాగాలని మనం భారతీయ పౌరులుగా ఈరోజు క్షేమంగా ఉన్నామంటే కేవలం సైనికులు చేస్తున్నటువంటి త్యాగం వల్లనే అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సభల్ని వారి యొక్క సేవల్ని స్మరించుకుంటూ చెప్తున్న కార్యక్రమం ఇది. ఆనాడు వాజ్పేయి గారు చూపించినటువంటి బాటని నేడు నరేంద్ర మోడీ గారు కాశ్మీరు ఉగ్రవాద స్థావరాలపైకి ఏకంగా దాడి చేసి ఆనాడు మనం కార్గిల్లో విజయం సాధించినప్పటికీ అగ్రరాజ్యాలు కొంత మన పైన ఆంక్షలు పెట్టారు. కానీ నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంక్షలన్నింటినీ దాటుకొని ప్రపంచంలో అగ్రగామి దేశంగా మనం వెలుగొందుతున్నామంటే భారతదేశం యొక్క రక్షణ విధానం ఎంత పటిష్టంగా ఉందనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని వారి యొక్క సేవలను వారి యొక్క త్యాగాలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ భారత్ మాతాకి జై.